ఎమ్మెల్యే ఎంపీల పిఏలకి ఓ మహిళ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎమ్మెల్యే ఎంపీల కంటే కూడా వీళ్ళే పెద్దగా పొడిచి కట్టలు కట్టినట్టుగా బిహేవ్ చేస్తుంటారు పిఏలు. వాళ్ళని కలవాలంటే కూడా వీళ్ళ పెత్తనం ఏంటి? ఈ పిఏలు కాదుగా, డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు. ఎస్, ఆ మహిళ మాటలు ఇప్పుడు చాలా మంది కూడా ఏకీభవిస్తున్నారు. ఎస్, ఐ టు అప్రిషియేట్. తను మాట్లాడిన దాంట్లో కొంత అసభ్య పదజాలంతో మాట్లాడుండొచ్చు. అందరికీ నమస్తే అండి. కాంగ్రెస్ కానీ, కారు గుర్తు కానీ, బీజేపీ కానీ, పిఏ గాన్లు ఉంటారు చూసారా, వాళ్ళకే చెప్తున్నా ఈ వీడియో ద్వారా. ఓన్లీ పిఏ గాన్లకే చెప్తున్నా, అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా. అరే, నువ్వేస గెలవలేదు, నీ చెల్లేస గెలవలేదు, నీ అమ్మేస గెలవలేదు, నీ అక్కేస గెలవలేదు. ఇలా ప్రజలకు కష్టం వస్తే ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా, ఒక ఎంపీని కలవాలన్నా ఎందుకు అడ్డుపడతారు మీరు? మిమ్మల్ని మీద అడుగుతుర్రా, మీ పిల్లలది అడుగుతుర్రా, లేకపోతే మీ అమ్మలది అడుగుతుర్రా అపాయింట్మెంట్లు? ఎందుకురా, మీరేం నొస్తుందిరా? ఇలా మీరు వేసిన 4 ఓట్లతో గెలిచిరారా? ఒక కాన్సెన్స్కి ఎమ్మెల్యే ఎందుకుండ్రా ఎమ్మెల్యే అయ్యి? కష్టం వస్తే చెప్పుకోనికనే కదరా ఎమ్మెల్యే ఉంది. ఎంపీ ఉన్నది దేనికిరా? వాళ్ళ పర్సనల్ పనికి చేసుకోనికే ఇవాళ ఓట్లేసి గెలిపించిరారా? ఓన్లీ పిఏ గాన్లకే చెప్తున్నా నేను. ఒక కాన్సెన్స్లో ఒక ఎమ్మెల్యే ఉన్న, ఒక కార్పొరేటర్ ఉన్న దేనికి కుర్రా? జబ్బలు వేసుకొని తిరగనికుర్రా? పైసలు సంపాదించుకోనికే ప్రజలు గెలిపించుకురారా? ఎందుకురా, మీదేం వస్తుందిరా? ఎడమకాలు చెప్పు కొట్టాలి. ఎందుకురా కలవనియర్? మీరేంద్రా దేవుడు వరం ఇచ్చిన పూజారడ్డు పడ్డట్టు మీదెందు వస్తుందిరా? ఒక కాన్సెన్స్లో ఒక ఎమ్మెల్యే ఉండంటే మనకు కష్టం వస్తే నెరవేర్చనికరా వాడిని గెలిపించింది. నువ్వు వేసిన ఓట్లతో గెలిచిందా? సార్ చాలా బిజీ. ఎందుకు ప్రజల కోసం కష్టపడినోడు బిజీ ఉంటేంది, లేకపోతే ఆగలేకపోతేంది? పిఏ గాన్లని అసలు నడి రోడ్డు మీద పాపం దాకా మీదేం వస్తుందిరా? ఒక మనిషికి ఇది నా వల్ల కాదు, ఇది ఎమ్మెల్యే వల్ల అవుతుంది, ఎంపీ వల్ల అవుతుంది అనిపించినప్పుడే కదరా పోతారు. అపాయింట్మెంట్లు వెనక మీదేం వస్తుందిరా? ప్రజలు ఎందుకు వీడు న్యాయం చేశాడనే. ఎప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తున్నా, మీ వల్లనే రా వాళ్ళు ఓడిపోయేది.